హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ తమన్నా సింహాద్రి. ఈరోజు నా పాడ్కాస్ట్కి గెస్ట్గా తీసుకొని వచ్చా. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. నేను ఎప్పుడు బాగుంటా. అవును, ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అండ్ థ్యాంక్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడావు. అది థ్యాంక్స్. నీకు గుర్తు లేకపోయినా పర్లేదు, నా థ్యాంక్స్ తీసుకో. ఓకే ఓకే, ఓకే శివ. ఓకే, థ్యాంక్ యూ కంపల్సరీ. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటుంది, రెస్పాండ్ అవుతుంది. రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా వదలను నేను. నిజానికి నిలబడతాను నేను. అదే నా కాన్సెప్ట్. అవును, ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడలే, నేను నీతోటి మాట్లాడలే, మనం అసలు కాంటాక్ట్లో కూడా లేము. కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టావు ఇన్స్టా. అది నాకు వేరే వాళ్ళు పంపించారు. పంపించినప్పుడు ఓకే, మంచిగా అనిపించింది. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? ఏ స్క్రీన్ మీద కనిపించట్లేదు? మన టీవీ స్క్రీన్స్లో టీవీ స్క్రీన్ అంతా మన పక్కింటి పుల్లకూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రాలో. పక్కింటి పుల్లకూర రుచి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా, ఎంత టేస్టీ కూరలు వండినా పక్కింటి కూర రుచి అని మన వాళ్ళు అంటారు. సో మన టీవీ గురించి మాట్లాడితే, ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. సో పక్కింటి పుల్లు రుచి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు? బిగ్ బాస్ చూడు, సగం పైనే కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల్లోనే ఉంటారు. బిగ్ బాస్ ఏంటి? తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బాలీవుడ్ ఉంది, అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు, హిందీ అనర్గళంగా మాట్లాడతా, నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను. కానీ నన్ను తీసుకుంటారు వాళ్ళు, తీసుకోరు. కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు. టీవీ సీరియల్స్ చూసుకున్నా మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే, తెలుగు వాళ్ళకి లేదు. తెలుగు అమ్మాయిలకు, అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు. ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు చెప్పు శివ? అలాగే ఎందుకు? నీకు మంచి కంటెంట్ ఇస్తావు, కంటెంట్ ఇస్తాను, కానీ మన వాళ్ళకి పక్కింటి రుచి కాబట్టి మనది నచ్చదు అంతే. స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్, ఒక కాంట్రవర్సీ పాయింట్తో స్టార్ట్ చేసావు. తమన్నా అంటేనే కాంట్రవర్సీ. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎదుటివాడికి అది నచ్చను, నేను చాలా మందికి నచ్చను, నాకు తెలిసే విషయం. ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడతాం నాకు రాదు. ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్గా కూడా నటించడం ఐ కాంట్ అనమాట. నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా. తమన్నా సింహాద్రి లాగా ఉంటుంది. నేను ఇట్లాగా ఉంటా, నేను ఇలాగ బతుకుతా, నిజాలే మాట్లాడతా, స్వార్థం చూసుకోను నేను. కొంతమందికి 100లో 10 మందికి నచ్చుతా. ఆ 10 మంది నాతో ఉంటే చాలు. 100 మంది 90 మంది నాతో అవసరం లేదు. వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు. బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా. ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను, దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను. ఏంటంటే అది కూడా నేనేంటంటే నటించకండి, అది సీరియల్ కాదు, రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను. నేను కొంతమంది నా నటన బయట తీసుకొచ్చాను. దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా. అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు. ఫినాలే అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు. బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి, తనకి నేనేంటో తెలుసు. చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి, బాబా భాస్కర్, వీళ్ళకి నేను తెలుసు, వాళ్ళు నాతో ఉన్నారు. శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది. సో హ్యాపీ. నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు. 100 మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను. స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ, తెలుగు సీరియల్స్లో కానీ, తెలుగు షోస్లో కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో కానీ, బిగ్ బాస్ కానీ, ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్
తీసేశారు. హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో, అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. మన వాళ్ళకెందుకుండదు? హ్మ్. హ్మ్. అవునా కదా! ఆ! సో, వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి, ప్రేమ ఉన్నప్పుడు, మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమందున్నారు. హ్మ్. అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే! ఎక్కడిదాకెందుకు రియాలిటీ షో 'బిగ్ హ్మ్. బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో గూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళెక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! ఆహా! అవునా? తమన్నా సింహాద్రి వద్దా? వాళ్ళు గావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా. అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని జెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రుళ్ళు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాపురే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు ఉన్న మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో! హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా గూడా వర్క్ చేసే టీమ్ ఉంటది గదా! వాళ్ళకెక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! అవ్ అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్'కొచ్చింది కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది, కన్నడలో చేసింది. 'శోభా శెట్టి.' శోభా శెట్టి. హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దించుతున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది 'శ్రీరెడ్డితో.' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను.